రష్యా మీద ఆయిల్ కొనద్దంటే కొంటున్నది భారతదేశం. కాబట్టి 50% టారిఫ్‌లు ఏస్తున్నా. ఇరాన్ దగ్గర నుంచి వ్యాపార లావాదేవీలు ఆపేయమంటే ఆపట్లేదు. కాబట్టి 25% టారిఫ్‌లు ఏస్తున్నా అంటూ గంభీరంగా ప్రకటించాడు ట్రంప్. నోరు మెదపలేదు భారత ప్రభుత్వం. కొంటున్నామని చెప్పలేదు, కొనట్లేదని చెప్పలేదు. దాంతో నువ్వు ట్రంప్ అంటే భయపడిపోయావు, అమెరికా అంటే భయపడిపోయావు అంటూ దేశద్రోహులైనటువంటి కమ్యూనిస్టులు, దేశద్రోహులైన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళని దేశద్రోహులు అంటున్నానంటే, ఇలాంటప్పుడు సెన్సిటివ్ అంశాల టైంలో కూల్‌గా నడపడం ఎట్లాగో చూసుకోవాలి. ఊరికినే ఇక్కడేదో రాజకీయం టైప్‌లో ట్రంప్‌తో మాట్లాడలేదు, ట్రంప్‌ని రెచ్చగొట్టలేదు అనేటటువంటి పనికిమాలినటువంటి మాటలు మాట్లాడుకుంటా కూర్చున్నారు. అదేమంటే మా చైనా మాట్లాడింది. నీ చైనా అక్కడ అదే ట్రంప్‌కి వ్యతిరేకంగా ఎదగడానికి కారణం మీరందరూ ఇక్కడ ఈ దేశాన్ని నాశనం చేయడమే. ఈ దేశంలో చివరికి ఒక కాపర్ ఫ్యాక్టరీని కూడా చైనా వాడు బాగుపడటం కోసం నాశనం చేయడమే. ఈ దేశంలో పెట్టుబడి పెట్టేటటువంటి పారిశ్రామికవేత్తల్ని మీ ఉద్యమాల పేరుతో నాశనం చేశారు. చైనాలో అయితే పారిశ్రామికవేత్తలకి పెద్దపీట పరిచారు. కాబట్టి ఈ దేశ నాశనంలో మీ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇప్పుడొచ్చి ఇంకా మీ దేశం బాగుపడటానికి మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటే దానికి సబ్జెక్టు తెలియని కేవలం అమూల్ బేబీలాగా పుట్టి పెరిగి ఇప్పటికి కూడా కమ్యూనిస్టుల చెప్పే మాటల్ని విని పెరుగుతున్నటువంటి అమూల్ బేబీ లేదంటే గనక ఢిల్లీ పెంగ్విన్ ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళిద్దరి అవగాహన రాహిత్యం కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు నిశ్శబ్దం కూడా ఒక ఆయుధం. నిశ్శబ్దంగానే 30% వాళ్ళ శనగల మీద వేశాం. ఇవాళకి విత్తనాలు ఒప్పుకోవట్లేదు, ఇవాళకి వాళ్ళ పాలు ఒప్పుకోవట్లేదు, ఇవాళకి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు ఒప్పుకోవట్లేదు. అది కూల్గా చేసుకెళ్తున్నాం. అలాగని గంభీర ప్రకటనలు చేసి కవ్వించాల్సిన అవసరం లేదు. మనం చేసేదేదో కూల్గా చేయాలి. ఇప్పుడు అమెరికాని మనం ఇప్పటికీ రష్యా నుండి ఆయిల్ కొంటున్నాం. కేవలం మన దేశానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీలైన రిలయన్స్ను, నయారాలు ఇట్లాంటి వాళ్ళు మాత్రమే రష్యా నుండి ఆయిల్ కొంటారు. అది అమెరికా ఆంక్షలకి వాళ్ళ ఆస్తులు అమెరికాలో ఉన్నాయో, యూరప్ దేశాల్లో ఉన్నాయో సీజ్ చేస్తారన్న భయంతో భారత ప్రభుత్వం వాళ్ళని ఏం కొనొద్దని చెప్పాల. ఇప్పుడు భారత ప్రభుత్వం కొంటూనే ఉంది. అందువల్లనే మన ఆయిల్ ఇవాళకి కూడా కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు అమెరికా లేదు లేదు మాకు తెలిసింది రష్యా నుండి ఆయిల్ తక్కువ కొంటున్నారట, మేము 25% టారిఫ్లు తగ్గిద్దాం అనుకుంటున్నాం అంటూ దావోస్లో చెప్పుకొచ్చాడు ట్రంప్. ఇవాళ రేపు అమలు చేయబోతున్నారు.